మొంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీగా ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. భారీ గాలులకు బందర్ బీచ్ రోడ్లో వృక్షాలు నేలకొరుగుతూ ఉన్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. బందర్ నుంచి మంగినపూడి బీచ్ కి వెళ్లే రోడ్డులో సైతం చెట్లు నేలకొలిగాయి. ఇక ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. తుఫాన్ తీవ్ర స్థాయి దాటింది. మచిలీపట్నం నుంచి బందర్ బీచ్ కి వెళ్లేటటువంటి రోడ్లో ఎక్కడికక్కడ వటవృక్షాలన్నీ కూడా నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి. ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. ఎక్కడికక్కడ ఈదురుగాలులు, భారీ వర్షాలతో కూడిన మొత్తం తుఫాను తీవ్రత కనిపిస్తా ఉంది. మచిలీపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో మెంతాన్ తుఫాను కేంద్రీకృతం కావటంతో ఈదురుగాలుల తాకిడి కూడా బాగా పెరిగింది. ఎక్కడికక్కడ వటవృక్షాలన్నీ కూడా నేల కొరుగుతా ఉన్నాయి. ఇది మొత్తం మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్ కి వెళ్లేటటువంటి జాతీయ రహదారి రోడ్డు పక్కన ఉన్నటువంటి వటవృక్షాలన్నీ కూడా ఎక్కడికక్కడ నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. దీనివల్ల మొత్తం ఈ జాతీయ రహదారి అంతా కూడా దిగ్బంధనమైంది. ఎక్కడికక్కడ మొత్తం ఇది చాలా పెద్ద వటవృక్షం. ఇది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనాలన్నీ కూడా ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వృక్షం దాదాపు ఒక 40-50 ఏళ్ల వయసున్నటువంటి ఈ వటవృక్షం ఈదురుగాలు ఎంత బలంగా ఉంటే ఈ ఇంత పెద్ద స్థాయిలో జాతీయ రహదారి పైన ఉన్నటువంటి వటవృక్షం అంతా కూడా చాలా నేల కొరిగినటువంటి పరిస్థితి. దీంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే ఇదే విధంగా ఈ జాతీయ రహదారి అంటే అక్కడక్కడ కూడా ఇలాగా వటవృక్షాలన్నీ కూడా ఎక్కడికక్కడ నేలకు అడ్డంగా ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చూస్తే ఇక్కడ మొత్తం వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం చాలా గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే మొత్తం వటవృక్షాలన్నీ కూడా ఈదురుగాలుడికి ఎక్కడికక్కడ నేల కొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. తుఫాను తీవ్రత పెరిగింది. మచిలీపట్నానికి ప్రమాదం పొంచి ఉంది. మచిలీపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ మెంతాన్ తుఫాను కేంద్రీకృతం అవటంతో ఈదురుగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. ఇది గంటకు ఇంకా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వటవృక్షాలు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ నేల కొరిగినటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. దీనివల్ల మొత్తం ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే మంగినపూడి బీచ్ నుంచి 10 టీవీ కవరేజ్ కోసం వెళ్లొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఈ వటవృక్షం ఇక్కడ నేల కొరిగినటువంటి పరిస్థితి. ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నేల కొరిగింది. ఇంకా అధికార యంత్రాంగానికి సమాచారం అయితే ఇంకా రాలేనటువంటి పరిస్థితి. ఎక్కడ వటవృక్షాలు పడినా అక్కడ వెంటనే దానికి సంబంధించిన యంత్రాంగం వెళ్లటం, వాటినంతా క్లియర్ చేసే ప్రక్రియ చేపడతామని చెప్పారు. అయితే ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఈ వటవృక్షం అంతా కూడా నేల కొరుగుతుంటూ ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. దీంతో ఈ రూట్ లో వెళ్లాల్సినటువంటి చాలా గ్రామాలు 10-15 గ్రామాలకు ఇదే రహదారి సౌకర్యం ఉంది. ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి వాతావరణం ఉంది. వచ్చేటటువంటి వాహనాలు ఇటు బీచ్ వైపుకి, అదేవిధంగా ఇటు మచిలీపట్నం వైపుకి వెళ్లేటటువంటి వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ తీవ్రత మరింత పెరుగుద్ది. మరింతగా ఈదురుగాలుల తీవ్రత పెరుగుద్ది. గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి కూడా జాతీయ రహదారుల పైన వాహనాలన్నీ కూడా నిలిపివేస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప రావద్దని చెప్పేసి కూడా ప్రకటించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవాలి, లేబైన్లో ఏర్పాటు చేసిన చోట్ల నిలిచిపోవాలి. తుఫాను తీరం దాటే వరకు కూడా ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలి. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కూడా తన సర్వీసులన్నీ కూడా చాలా సర్వీసుల్ని ముఖ్యంగా ఈ దక్షిణ మొత్తం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మచిలీపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకి వెళ్లేటటువంటి రైళ్లన్నీ కూడా నిలిపివేసింది. కెమెరామెన్ నాగరాజ్ తో జయరాజ్, 10 టీవీ, మంగినపూడి బీచ్.